రామోజీరావు గారంటే గుర్తొచ్చింది. అసలు ఆ కాంపౌండ్‌లో అడుగు పెట్టడం అంత సాన్నిహిత్యంగా మెలగడం అన్నది నాకు తెలిసి ఏ దర్శకుడికి దొరకలేదు ఆ అవకాశం. ఏ సినిమా వాళ్ళకి దొరకలేదేమో ఆ అవకాశం. లేదు, దొరకలేదు. హ్మ్. మరి ఆయన నాకు ఎందుకు అంత యాక్సెస్ ఇచ్చాడో నాకు తెలియదు. ఎందుకంటే అది నా పెళ్ళికి వచ్చాడు ఆయన. హ్మ్. తెల్లారగడ 3:30 అంటే అప్పుడు వచ్చాడు ఆయన పెళ్ళి. తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలవడానికి వెళ్ళింది ఒక కథ చెప్పడానికి. ఆ కథ రిజెక్ట్ చేశారు. హుహు. దాని తర్వాత అయిపోయింది. ఫైనల్గా కలవాల్సి వచ్చింది బిఫోర్ నచ్చావులే. అనసూయ షూటింగ్ జరుగుతుంది అది అప్పుడు. హ్మ్. వస్తే ఏదో సినిమా ప్రపోజల్ వస్తే ఒకసారి వేరే ఏదో కథ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన ఓకే చేశారు అది. ఓకే చేసిన తర్వాత అనసూయ రిలీజ్ అయింది. సరే వాళ్ళందరూ అనసూయ చూశారు. నేనే ఫోన్ చేసి, సార్ నేను ఇప్పుడు ఆ కథ చేయనండి అంటే, అదేంటి సార్ మా పెద్దాయన ఓకే చేసిన కథ మీరు చేయకపోతే ఎలాగన్నారు. లేదు లేదు సార్ ఆ కథ వద్దు సార్ ఇప్పుడు అని చెప్పేసి నేను వేరే కథ చేసి పెడతానని చెప్పేసి నచ్చవులే చేశాను. నచ్చవులేలో త్రూ అవుట్ ఆయనతో ట్రావెల్ అయ్యాం. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ కూడా నేనే చూశాను అప్పుడు నచ్చవులే జరిగేటప్పుడు. చూసిన తర్వాత నచ్చవులే చూశాడు ఆయన సినిమా. చూసి ప్రొజెక్షన్ తర్వాత ఏం మాట్లాడకుండా నన్ను పైనుంచి కిందాక చూసి వెళ్ళిపోయారు ఆయన. సరే నేను ఏంటో అనుకుని చెప్పి సినిమా రిలీజ్ అయింది ఫ్రైడే. బాగుందన్నారు. ఆ మండే మళ్ళీ ఎందుకో వెళ్ళాను నేను ఫిల్మ్ సిటీకి వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళాను. తలుపు కొట్టాను, ఓపెన్ చేశాను. రండి రవి గారు అన్నాడు ఆయన. కుర్చీలోంచి లేచారు ఆయన. నేను ఒక కన్ఫెషన్ చేసుకోవాలి సార్, నాకు సినిమా నచ్చలేదు సార్ అన్నాడు. పర్లేదు సార్ దాందే ఉంది, కానీ జనం బాగుంది అంటున్నారు సార్, కంగ్రాచులేషన్స్, రైట్. కూర్చోండి అన్నారు. కూర్చొని పెద్ద ఆయన అది ఆయన మాత్రం కన్ఫెస్ చేయడం. అప్పుడు నేను ఆయనతో చాలా పెద్ద మాట అన్నాను. అనకూడదు బట్ అన్నాను ఆ రోజు. ఏంటంటే, సార్ ఏం లేదు సార్, మీరు ఇక్కడ కూర్చుంటున్నారు సార్ ఐసోలేటెడ్గా. మీకు ఇక్కడ ఒక పెద్ద కిటికీ ఉంది, దాని బయట ఒక పెద్ద కొండ కనపడుతుంది. మీరు ఒక 16-17 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు సార్. ఇదే మీ ప్రపంచం. బయట నుంచి మిమ్మల్ని కలవాలనుకున్న వాళ్ళు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీరు వినాలనుకున్న చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ నా లైఫ్ అలా కాదు సార్. నేను పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మా వాచ్మెన్తో, మా ధోబీతో, ఎలక్ట్రీషియన్లతో, ప్లంబర్లతో, సొసైటీలో ఉన్న కామన్ పీపుల్ అందరితో మాట్లాడతాను సార్ నేను. వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నాకు తెలుసు సార్. అవన్నీ తీసుకెళ్ళి నేను సినిమాలో ప్రజెంట్ చేశాను సార్. జనానికి నచ్చింది సార్. సో బేసిక్గా మీకు సొసైటీతో కనెక్షన్ కట్ అయిపోయిందండి, నాకు ఇంకా ఉంది అన్న. ఇప్పుడు రామోజీరావు పెద్ద అంటే మనకి ఫిల్టర్ ఉండదు కదా, చెప్పాలా వద్దా, చనువు తీసుకోవాలా వద్దా అని కూడా తెలియకుండా మనకేమో ప్రాబ్లం ఏంటంటే ఫిల్టర్ ఉండదు. సో ఫిల్టర్లెస్గా నేను చెప్పేశాను. ఇది మరి కరెక్టో కాదో తెలియదు నాకు.